ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ ఎందుకు? ప్రాసిక్యూటర్ వాదించాడు కాబట్టి. అసలు కథ ఇక్కడే ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు అదానీ విషయంలో ఏం జరిగింది? డీప్ స్టేట్ టీం వాళ్ళు దగ్గరుండి కేసు పెట్టించే ప్రయత్నం. ఇక్కడ అట్లాగే యూకేకి చెందినటువంటి ఒక పాకిస్తానీ ముస్లిం కరీం అహ్మద్ ఖాన్, ఇతనే వాస్తవంగా బహిరంగ ప్రసంగాల్లో కూడా ఖురాన్ని ఉటంకిస్తాడు, తప్పు లేదు, అది వాళ్ళ మతాచారం కాబట్టి. అయితే అతని సోదరుడు మాజీ రాజకీయ నాయకుడు ప్లస్ లైంగిక వేధింపుల కేసులో శిక్షలు పడ్డటువంటి వాడు. కరీం తన పదవీ కాలంలో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని చెప్పి అతన్ని బహిష్కరించబడినటువంటి వాడు. ఎన్నికల తర్వాత హింసలో 1200 మందిని హతమార్చినటువంటి వాళ్ళకి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కెన్యా యొక్క బీపీ విలియం రూటో కోర్టులో ఇతనే అతని తరపున వాదించాడు. చంపిన వాడి పక్షాన వాదించినాడు. ఆంటోనియో గుటెరెస్ తప్ప మరెవ్వరూ ఐక్యరాజ్య సమితిలో ఇతన్ని అంగీకరించలేదు. కానీ ఇతను గుటెరెస్ ద్వారా దూరినటువంటి వాడు. అతని చేత గుటెరెస్ చేత దూర్పించినటువంటిది అమెరికా డీప్ స్టేట్ టీం కాదు, ఇక ఇది అమెరికా కాదు, డీప్ స్టేట్ టీం అనమాట. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జాత్యహంకార మరియు సెమిట్ వ్యతిరేక మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క కీలు బొమ్మే ఇతను. అట్లాంటి వ్యక్తి చేసినటువంటి నిరాధారమైనటువంటి వాదనలు, ఏది గాజా ఆక్రమించుకున్నారే, గాజాలో ఏం జరుగుతోంది? తన దేశం మీద జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. కానీ దాన్ని ఒక తప్పుగా చిత్రీకరించి యుద్ధ నేరానికి పాల్పడ్డాడని చెప్పి శిక్షించేటటువంటి స్థితికి తీసుకురావడం వెనకాల మాత్రం వాడి కుట్ర అయితే ఉంది.